గణేష్ మండలి చైర్మన్ శశిధర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, దళిత యువకుని పైన జరిగిన దాడి ఎట్లా చూడొచ్చు? దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ విషయం పైన? ఇస్లామిక్ మతోన్మాదులు నిరుపేదలైనటువంటి దళితుల యొక్క ప్రాణాలను హరిస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు. దళితులు ఈ యొక్క దాడుల లోపల బలైతున్నారు. ఏ ఒక్క నేతలకు గాని, ఏ ఒక్క ప్రజా సంఘాలకు గాని, ఏ ఒక్క మానవ హక్కుల సంఘాలకు గాని బాధితుడు దళితుడై దాడి చేసినటువంటి వాడు ముస్లిం మతోన్మాదైతే ఖండించడానికి నోరొస్తలేదు, మానవత్వం వస్తలేదు. ఎక్కడ జరిగింది? ఢిల్లీ నడిబొడ్డున సంఘటన జరిగింది. దేశ రాజధానిలో సంఘటన జరిగితే హిందువులంటే హిందూ దేశం లోపట, హిందూ మెజార్టీగా ఉన్నటువంటి ఈ దేశం లోపట హిందువులు హోలీ చేసుకోవద్దా? ఇది దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో చాలా దేశాల్లో మనం చూస్తుంటాం, మెజార్టీలు మైనార్టీల మీద దాడులు జరుపుతూ ఉంటారు. కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఈ కువానా సెక్యులిజం, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలు మెజార్టీగా ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు ఓటు బ్యాంకు రాజకీయాలే. ఇప్పటికైనా హిందూ సమాజం దీన్ని గుర్తించాలి, తిప్పికొట్టాలి, దాడులను సమర్థంగా తిప్పికొట్టాలి. అంటే దీనికి సంబంధించి కావాలనే చేసినట్టు కూడా కొంతవరకు ఆరోపణలు తీసుకొస్తున్నారు కదా. వాడు డైరెక్ట్ ఓపెన్ గా రోజుకి 5 సార్లు చెప్తున్నాడండి, కాఫీలను అంతమంది ఇస్తారని. కావాలనేంది? ఆడ పోయి మజీద్ లో ఏమొస్తాయో చెప్పు, ఏం ఉపన్యాసాలు ఇంటే విను, కాఫీలను అంతం చేయాలని చెప్తున్నాడు. ఈ పక్కనే చూపెట్టా, మజీద్ చూపెట్టు, ఎక్కడ నువ్వు చూపెట్టి నీ కెమెరా వస్తారు అటు దిప్పు. కాఫీలను చంపాలని చెప్తున్నారు. ఇంకా అర్థం కాని మనకు అర్థమైతలేదు అంటారా? హిందూ సమాజం అర్థం చేసుకోవాలా? ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఇది ఇతరులను ఎవరిని కూడా వాడు ఓర్వాడు. ఇది ప్రపంచ చరిత్ర కదా. ఇస్లాం తప్పితే ఇంకో మతం ఇక్కడ ఉండొద్దు, ఇంకో ధర్మం ఇక్కడ ఉండొద్దు, మిగతా వాళ్ళందరినీ చంపేస్తాను అంటున్నాడు. 1000 సంవత్సరాలుగా చేసింది కదే కదా, ఇప్పుడేం కొత్తగా చేస్తలేడు. హిందువులు ఈ యొక్క వాస్తవాన్ని గుర్తించాలి, హిందువులు సంఘటితం కావాలి, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడానికి మతోన్మాదుల మీద యుద్ధానికి సిద్ధం కావాలి. అంటే వాళ్ళు కూడా RSS బీజేపీ వాదులను మతోన్మాదులుగా చిత్రీకరిస్తున్నారు కదా. చర్చ పెడదాం. నీ చరిత్ర ఏంది, నా చరిత్ర ఏంది, కళ్ళ ముందర ఉన్న చరిత్ర. ఎన్ని 800 సంవత్సరాలు ఈ దేశంలో రక్తపాతం పారించిన చరిత్ర ఇస్లామిక్ మతోన్మాదంది కదా. స్వాతంత్రం వస్తున్నప్పుడు లక్షలాది శవాలను రైళ్లలో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వెస్ట్ పాకిస్తాన్ నుంచి పంపించింది ఇస్లామిక్ మతోన్మాదం కదా. ఈ దేశాన్ని మతం ఆధారంగా ముక్కలుగా పంచుకున్నది ఇస్లామిక్ మతోన్మాదం కదా. హిందువులు ఏమైనా సపరేట్ గా దేశం అని మేము ఇక్కడ అడిగినామా? ఇక్కడ ఈ రోజు కూడా ముస్లింలు ఇక్కడ ఉంటున్నారు కదా. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత హాయిగా సంతోషంగా ఇవాళ ముస్లింలు ఇక్కడ ఉంటున్నారు కదా. ఏ ఇస్లామిక్ దేశంలో కూడా ఇవాళ రంజాన్ మాసము హాయిగా చేసుకుంటారు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు హాయిగా రంజాన్ చేసుకుంటున్నారు. ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే ఈడ భారతదేశంలో హాయిగా చేసుకుంటున్నారు. ఎవరిదండి మతోన్మాదం? ఇవాళ హిందూ పండుగల మీద దాడులు చేస్తున్నటువంటి మతోన్మాదం. హిందూ దేవీ దేవతల విగ్రహాల మీద దాడులు చేసి ధ్వంసం చేస్తుంది మతోన్మాదం. చెప్పే వాళ్ళ గడిచిన ఏడాది నుంచి ఏ ఒక్క మసీద్ మీద హిందూ దాడి చేసిండు? 48 హిందూ దేవాలయాలను దాడి చేసింది ముస్లిం మతోన్మాదులు కదా. ఇదే తెలంగాణలో. నేను ఎక్కడో బయట విషయాలు మాట్లాడతలేను. మతోన్మాదులు కాదు, మతిస్థిమితం లేని వ్యక్తులు అంటున్నారు కదా. కూడా మతిస్థిమితం లేనటువంటి మదర్సాల తయారై వస్తున్నాడు మతోన్మాది. మతిస్థిమితం లేని మతోన్మాది. మదర్సాలను బ్యాన్ చేయాలా. మదర్సాలలో ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ ప్రజల పట్ల విషం జిమ్ముతున్నారు. విషం జిమ్మి పంపిస్తున్నారు. వాడు ఉగ్రవాద భావజాలంతో బయటకు వస్తున్నారు. ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రాలుగా మారుతున్నాయి. అనేక కేసులు దర్యాప్తు జరుగుతున్నది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాటి మీద పూర్తి నిషేధం పెట్టాలా. అందరు ముస్లింలు మతం ఉగ్రవాదులే అని మీరు భావిస్తున్నారు. మరి ఎందుకు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎందుకు మత పెద్దలు స్పందిస్తలేరు? స్పందించాలి కదా. తరుణ్ను చంపినప్పుడు ఏ ఒక్క ముస్లిం మతమెత్తకు ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి దాడి తప్పు అని ఎందుకు ఖండించడానికి నోరు వస్తలేదు? ఎందుకు వస్తలేదు? నేను అడుగుతున్నా, ఎందుకు వస్తలేదు? తరుణ్ అనేటువంటి ఒక దళిత యువకుడిని హోలీ ఆడుతున్నప్పుడు అత్యంత దారుణంగా కొట్టి చంపినటువంటి ముస్లిం మతోన్మాదాన్ని ఖండించడానికి ముస్లిం మత గురువులకు ఎందుకు మానవత్వం వస్తలేదు? ఎందుకు నోరు వస్తలేదు? అంటే మీ మౌనము అటువంటి దాడులకు అంగీకారమా? ఇది కూడా చెప్పాలి. వాళ్ళ దగ్గర మైక్ పెట్టి అడుగు నువ్వు. అంటే లేదు, ఇప్పుడు ఇలా హిందువులు ఒక హోలీ ఆడుతూ ఉంటే అనుకోకుండా పడ్డదా, అది ఏ రకంగా పడ్డదో అని సమాజానికి తెలియదు. సో కానీ ముస్లింలు ఆ రకంగా చేస్తూ ఊరుకుంటారా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవాళ
ఓన్లీ ప్రజలు రోడ్ల మీద ఆడతారు హిందువులు. హిందువుల మీద అట్లా ఏమైనా చేస్తే, ఎందుకంటే ఇప్పుడు గర్భాడుతున్న సమయంలో ముస్లిం నాడికి వచ్చినందుకే చాలా మంది కొట్టారనే ఆ, వాదనలు వినిపిస్తున్నాయి కదా. ఎవరి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్లేస్ వాళ్ళకి ఉంటది. ఇవాళ నేను మజీద్లకు పోయేసేసి ఇస్లాంను అవమానిస్తా అంటే అది తప్ప అంట, నేనే అంట. కానీ నా యొక్క గర్భ అంటే ఏందండి, అక్కడ దేవి పూజ ఉంటది. అక్కడికి వచ్చేసేసి హిందూ ఆచార వ్యవహారాలను అవహేళన చేస్తా అంటే తప్పంట. ముస్లిం పెద్దలు కూడా అనాలి తప్పని, ఎందుకు అనొద్దు? గర్భా దగ్గర ముస్లింలకు ఏం పని అండి? అది హిందూ ఫెస్టివల్, అది న్యూటెడ్ డాన్స్ ప్రోగ్రామ్ కాదు, అది కల్చరల్ ఈవెంట్ కాదు, అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రము, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఫెస్టివల్. దాని లోపల లవ్ జిహాద్ చేయాలనేటువంటి కుట్రలతోటి, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలనేటువంటి కుట్రలతో వస్తే తన్ని తరుముతారు, నో డౌట్ తన్ని తరుముతారు. ఇవాళ ప్రజలకు ఓపెన్ గా చెప్తా ఉన్నాం మేము, ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాదాన్ని దాడుల నుంచి సమాజాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ చేతులు కట్టుకొని కూర్చున్నారు. ప్రభుత్వాలు వాళ్ళ కొమ్ము కాస్తున్నాయి కదా, హిందూ సమాజం తిరగబడి కొట్టే రోజులు వచ్చినాయి, చూస్తారు. ఇవాళ ఢిల్లీలో ఏమైంది? ఢిల్లీలో హిందూ సమాజం తరుణ్ ను చంపినటువంటి తన్ని తరిమిండ్రు. అంటే ఇక్కడ ఏం చెప్తారు, ఎక్కడో ఇరాన్ లో ఎక్కడో దాడులు జరుగుతా ఉంటే ఇక్కడ ముస్లింలు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరో ఇరాన్ లో కమీనే గారు చనిపోతే చాలా మంది ఆ మతోన్మాదికి సపోర్ట్ చేసేందుకు చాలా మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఏం సంబంధం ఈ దేశంలో? టోలీ చౌకి ప్రాంతం లోపల నరేంద్ర మోడీ ఫోటోని వేసుకొని తొక్కిండ్రు. ఏం మతోన్మాదంలో మీది? ఏం మతోన్మాదం? ఇవాళ ఈ దేశానికి లేకపోతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారికి ఏం సంబంధం? ఇవాళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఇరాన్ లోపల కమేని చేసినటువంటి మతోన్మాదము, అక్కడ పెట్టినటువంటి ప్రజల యొక్క పీడన, అక్కడ డాన్సులు చేస్తున్నారు మహిళలు. అక్కడ మాకు స్వేచ్ఛ వచ్చిందని డాన్సులు చేస్తున్నారు, పండుగలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ మతోన్మాదులకు వాళ్ళ గురించి వీళ్ళకి ఎక్కువ చింత అయిపోయింది. ఆ పొమ్మనుండి ఎవడొద్దంటున్నాడు? స్పెషల్ ఫ్లైట్లు మేము టికెట్లు బుక్ చేసి పంపుతాము. ఎంతమంది పోతుంటారో పొమ్మనుండి, మంచిది. స్పెషల్ ఫ్లైట్లు శంషాబాద్ నుంచి చేపిస్తాము. మీ లెజెండ్ టీవీకి నేను ఆఫర్ ఇస్తున్నా, ఎంత మందిని ఇరాన్ పోయి మేము ఇరాన్ పక్షాన కొట్లాడతామని హైదరాబాద్ ముస్లింలు ముందుకు వస్తారో నేను టికెట్లు మీ ఛానల్ ద్వారా వాళ్ళకి స్పాన్సర్ చేస్తా. రేపటి నుంచి చెప్పి రోజుకి 5 ఫ్లైట్లు అయిపోయి పొమ్మనుండి. మతం కోసం వాళ్ళు నిలబడతామంటారు, ఓడొద్దంటున్నారు, పొమ్మంటున్నాం. పోయి యుద్ధం చేయండి. అక్కడ మతోన్మాదానికి మద్దతు ఇస్తామంటే పోండి, పాస్పోర్ట్లు ఉన్నాయి, స్టాంప్ వేయించుకోండి, పోండి. ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేయండి. ఇక్కడ స్వేచ్ఛ ఉందా ముస్లింలకు? లేరని ఎవరు అన్నారు? ఎక్కువైంది స్వేచ్ఛ, ఎక్కువైంది. వాళ్ళు ఏదో రాజ్యాంగానికి అతీతులు, చట్టాలు. రాత్రి ఏమైంది ట్యాంక్ బండి మీద మీరు చూసిర్రా? పోలీసులు వెహికల్స్ ఆపారు పత్రాలు లేవని చెప్పి. ఎంఐఎం గుండాలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి వదిలించుకొని పోయిండ్రు. ఈ బరిదెగించిన స్వేచ్ఛ ఎక్కువైంది. ఏ తొక్కుడు దొక్కితే స్వేచ్ఛ ఏందో తెలుస్తుంది, చట్టాలు ఏందో తెలుస్తాయి. చట్టాల రుచి చూపేయాల. ఒకసారి గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూపెట్టిండు, అప్రిషియేట్ చేయాలి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని చట్టం ఎట్లుంటుందో చూపెట్టి ఓవైసీలకు 15 నిమిషాలు టైం కావాలన్న వాళ్ళకు 5 నిమిషాలు చట్టం ఎట్లుంటుందో చూపెట్టి చాలు. బరిదిగించరు, చట్టాలకు లోబడి ఉంటుంది, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది. అంటే హైదరాబాద్ వాళ్ళనే ప్రశాంతంగా లేదంటారా? అదే కదా, గుండాయిజం ఎందుకు పెరుగుతుంది, రౌడీజం ఎందుకు పెరుగుతుంది, కబ్జాలు ఎందుకు పెరుగుతున్నాయి, దాడులు ఎందుకు, మొత్తం క్రైమ్ రేట్ చర్చ పెట్టి నేను వస్తాను టీవీకి. మొత్తం హైదరాబాద్ సిటీ లోపల క్రైమ్ రిపోర్టు, క్రైమ్ రేటు, అక్యూజ్డ్ లిస్టు ముందర పెట్టి మాట్లాడండి. ముందర పెట్టి మాట్లాడదాం, పేపర్లతోటే మాట్లాడదాం. ఈ రోజున గూండాలకు, రౌడీలకు, చట్ట వ్యతిరేక శక్తులకు బాహటంగా మద్దతు పలుకుతున్నటువంటి ఒక మతోన్మాద రజాకార్ పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీని భాగ్యనగరం నుంచి ఆ యొక్క భావజాలాన్ని, ఆ పార్టీని భూస్థాపితం చేస్తేనే భవిష్యత్తు భాగ్యనగరం. ఇంతకుముందుకు మీరు చెప్పినట్లు లవ్ జిహాద్ అని మాట్లాడారు కదా, నిజంగానే లవ్ జిహాద్ ఇప్పుడు తెర మీదకి వస్తుందా? రోజు 100 కేసులు ఉన్నాయి ఇదే హైదరాబాద్ లో. పాపం మీకు చూపెడుతందుకు టీవీలకు టైం దొరకలేదు. ఇదే మొన్నటి వరకు ఏది మాట్లాడినా మీకు కూడా సెక్యులరిజం ఎక్కువ ఉండబట్టింది కదా. ఒక వర్గం, అరే ఒక వర్గమే తప్పు చేసినాడు ఓడో రాయి,
ఒక వర్గం అని రాస్తారు టీవీలల్లో పేపర్లల్లో. మీరైనా మీలాంటి ఛానల్ అయినా మంచిగా చూపెట్టుండి, వాస్తవాలు చూపెట్టుండి, ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు చూపెట్టుండి. అప్రిషియేట్ చేస్తున్నా లెజెండ్ టీవీని, మంచిగా చూపెడుతుంది. జస్టిస్ ఫర్ తరుణ్ అని దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీని గురించి? నేను తెలంగాణ నుంచి ఆది జాంబవ మహాసభ సిటీ అధ్యక్షుడిని దాసరి అనిల్. తరుణ్ పైన ఏదైతే దాడి జరిగిందో, తరుణ్ ఒక హిందూ దళితుడు. ఈ దళితుని పైన ఏ రకంగానైతే దాడి చేసి కొట్టి చంపడం జరిగిందో మీరందరూ చూస్తుంటారు. అసలు దానికి అంత పెద్దగా గొడవలు, ప్రాణం తీసే అంత సబ్జెక్టే కాదు. హోలీ రోజు పండుగ, అంత పెద్ద పండుగ ఆ రోజు వాళ్ళకు కూడా అనేది పవిత్రమైన మాసం అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఆ రోజు హిందువులు అనేది హోలీ పండుగ చేసుకుంటారని తెలిసి అక్కడ ఉన్న ఒక చిన్న అమ్మాయి బెలూన్లో వాటర్ పోసి అనేది ఆడుకుంటుంటే కొన్ని నీళ్ళు అనేది ఆ బురకా పైన పడితే, అంటే వాళ్ళు మీరు ఒకటి చూడండి, వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు ఫుల్ ప్లాన్ గా ఉన్నారు. ఆ రోజు అనేది ఖచ్చితంగా హోలీ ఆడతారని తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అనేది నీళ్లు పడిన తర్వాత ఒక 40-50 మందిని, అంటే ఈ ఆర్గనైజేషన్స్ నడిపిస్తున్నారు వీళ్ళు, ఒక 40-50 మందిని పిలవడము, కర్రలతో, రాళ్లతో, రాళ్లతో కొట్టి అనేది తరుణ్ని ఏ రకంగా చంపారనేది మీకు తెలిసిన విషయమే. నేను స్పెషల్ గా ఈ దళిత సమాజానికి, ఈ దళిత సంఘాలకి అనేది ప్రశ్నిస్తున్నా. ఎక్కడో ఇజ్రాయెల్లో ఏమో జరుగుతా అనేది ఈడ హైదరాబాద్ లో అనేది ర్యాలీలు చేయడానికి మీరు సపోర్ట్ చేస్తారు. ఎవడో ఎక్కడో ఏదో జరుగుతా అనేది ఈడ మీరు మీడియాల మీద మాట్లాడతారు, రోడ్ల మీదకి వస్తారు. ఎక్కడ పోయినారో నాయన దళిత సంఘాలు సొంతని దళిత బిడ్డని అనేది కొట్టి చంపితే ఏనా ఒక కొడుకు బయటకు వెళ్ళి అనేది ఇప్పటివరకు మాట్లాడింది లేదు. వాళ్ళకు ఫుల్ క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు దళితులు గాని, హిందువులు గాని, కాఫీలు ఎవడు ఉంటావు అని కొట్టి చంపాలి. వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు మీరనే కాదు, దళితుల మీద అనేది ఖచ్చితంగా అనేది దాడులు జరుగుతున్నాయి. దళితులను కొట్టి చంపడం జరుగుతుంది. కానీ సోకాళ్ళు కొన్ని సంఘాలు, దళిత సంఘాలు వీటి మీద మాట్లాడరు. ఎందుకు అని అంటే వాళ్ళు సెక్యులర్ మైండ్. ఏం సెక్యులరో ఏమో, సొంతం నీ జాతిలో పుట్టిన అన్నదమ్ములను చంపుతుంటే కూడా అనేది నీ సెక్యులర్ మైండ్ అనేది ఎందుకు ఆ రకంగా పోతుంది. వాళ్ళకి ఎప్పుడైతే మనం అవసరం ఉంటామో జై భీమ్ అంటారు, జై భీమ్ అంటారు. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో వాళ్ళకు రాజ్యాంగం అనేది అవసరం ఉంటది, వాళ్ళకి చట్టాలు అవసరం ఉంటాయి. వాళ్ళకి ఎట్లా అవసరం పడితే అట్లా మనం యూజ్ చేసుకుంటారు. లేదు అని అంటే షరియా కావాలంటారు. లేదు అని అంటే మా ఇరాన్ ఏదో జరుగుతాయి ఈడ చేస్తా అంటారు. ఏమరానైనా మీరు ఎక్కడ పోతున్నారు? ఈ దళిత సమాజానికి అనేది క్లియర్ గా ఏం చెప్తున్నాను నేను అంటే, ఈ జై భీమ్ జై భీమ్ ఏదైతే నినాదాలు ఉన్నాయి వాళ్ళ మాటలలో పోకండి. దళితులు, హిందువులు అంతా ఐక్యం కాండి. అందరు ఐక్యం అయితేనే అనేది ఇలాంటి శక్తులను అనేది మనము తట్టుకునే శక్తి మనకు వస్తుంది. లేదు అని అంటే ఇట్లనే హిందువులని, ఇట్లా దళితులని, ఇట్లనే అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి నాగరికునికి వీళ్ళు ఇట్లనే కొట్టి చంపి అనేది ఇట్లనే చర్యలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అన్న, దళిత యువకుడు అయిన తరుణ్ పైన కొంతమంది ముస్లింలు హోలీకి సంబంధించిన నేపథ్యంలో దాడి చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు అసలు ఈ విషయాన్ని? చాలా బాధాకరమన్నా. పొద్దుగాలు వస్తే బయటచారా, గంగా జమున తహజీబ్ అని చెప్పి హిందూ ఇంట్ల కాడికి, హిందువులకి ఈ సెక్యులర్ ప్రభుత్వాలు కానీ, సెక్యులర్ వ్యక్తులు కానీ మాకు వచ్చి గీతోపదేశం చేస్తారు. కానీ తురుకోలకు పోయి అరే ఇట్లా తెలియక జరిగిన దానికి మీరు రియాక్ట్ అయ్యి, అంత హార్డ్ గా రియాక్ట్ అయ్యి పానాలు తీసేదాకా ఓదురాబాయ్ అని చెప్పే వ్యక్తి ఒక్కడు కూడా లేకపోవడం చాలా బాధాకరం. కేవలం ఒక 6 ఏళ్ల పిల్ల బెల్లు ఇంటి మీదకించి అలా మామ మీద రంగు పండుగ సందర్భంగా పూలు వేసే ప్రయత్నంలో వేసింది. ఆ బుగ్గ అనేది ఆయన మీద పడకుండా కింద రోడ్డు మీద పడ్డది. ఆ పడిన దాంట్లో 4 చుక్కలు అనేది ఆ బురకా మీద పడ్డది. 4 చుక్కల్ని బట్ట మీద పడితే ఏమవుతారన్నా? సర్ఫ్ ఇంత 10 రూపాయలు సర్ఫ్ ప్యాకెట్ వేసుకొని ఉత్తుతే అయిపోతుంది. దానికి నువ్వు ఒక మతం ఆధారాన్ని దాన్ని ఊపి ముసల్ తుర్కోల మీద వేస్తారా? అరే మీకు అంతా హోలీ పండుగ పడనప్పుడు మీరు ఇళ్లకి ఎందుకు వెళ్ళి ఆమె ఎందుకు వెళ్ళాలా? హోలీ పండుగ రోజు ప్రతి ఒక్క హిందువు కూడా హోలీ ఆడతారు. బై మిస్టేక్లీ అది పడతారని తెలుపు అందరికీ తెలుసు. మళ్ళీ పడనోళ్ళు కొంతమంది హిందువులు హోలీ అంటే పడనోళ్ళు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. హోలీ పండుగ అయిపోయినాక వెళ్తారు. మరి నువ్వెందుకు వెళ్ళినావా అమ్మ? నీకు హోలీ అంటే పడనప్పుడు హోలీని మీరు పడతారని తెలిసి కూడా నువ్వు వాంటెడ్లీ వెళ్ళి
ఒక 4 చుక్కలు నీ మీద పడితే నా మీదనే రంగు చల్లుతారా అని చెప్పి వాళ్ళతో కొట్లాడి వాళ్ళు క్షమాపణ కోరినా కూడా కనికరం ప్రేమ దయ అని లేకుండా స్త్రీమూర్తికి జాలి గుణం ప్రేమ దయ ఎక్కువ ఉంటారని అంటారు. కానీ నాకు ఒకటి ఏం అర్థమైందంటే అది కేవలం హిందూ మతంలో పుట్టిన స్త్రీ శక్తికే ఉంటది తప్ప తుర్కోల దాంట్లో ఉన్న ఆడోళ్ళు కూడా రాక్షసులు అని చెప్పి నాకు ఇప్పుడు నిజం నిరూపణ అయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటిల్లో పాది ఆ పిల్ల కూడా వచ్చి కాళ్ళు మొక్కి క్షమాపణ ఊరినా కూడా ఏమాత్రం వినకుండా వాళ్ళ ఇంటోళ్ళని మతోన్మాదులకి రెచ్చగొట్టి వాళ్ళని పిలిచి వాళ్ళని కొట్టిపిచ్చి ఈ ఇన్సిడెంట్ తెలిసి మా కోడలు తెలుసో తెలియక చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుతా అని చెప్పి తరుణ్ అనే వ్యక్తి అక్కడ లేని సమయంలో కూడా అక్కడికి వచ్చి క్షమాపణ కోరితే అతన్ని కూడా కిరాతకంగా కొట్టి అతనిపై దాడి చేసి అతన్ని సచ్చే విధంగా చేసారు ఈ తుర్కోళ్ళు. నేను ప్రభుత్వాన్ని వాంటెడ్ చేసారు. ఎందుకు తెలుసా అన్న, ఇరాన్ లో ఎవరు చచ్చిండు, ఆ కమినీ గాడు చచ్చిండు. ఇక ఆ కోపము ఎవరి మీద చూపియాలా? ఇండియా అనేది న్యూట్రల్ ఉంది. ఎందుకుందంటే ఇరాన్ అనేది పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది, ఇండియాపై దాడి చేసి ఉంది. సో ఇండియా ఆబ్వియస్లీ న్యూట్రల్ ఉంటుంది ఇజ్రాయెల్ కి అమెరికాకి సంబంధించి. సో ఈ హిందుస్థాన్లు ఈ ఇండియాకి వఫాదారు ఉంటారు, మేము ఉండం. తుర్కోలు అనేటోడు వఫాదారు ఉండడు భారతదేశానికి. ఎందుకుంటారంటే మీరు చూసిరు కదా ఎక్కడో కంపెనీ గానికి మద్దతుగా రోడ్ల మీదకి వచ్చారు. పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఎందుకు రాలే బయటికి? ఆ ఇన్సిడెంట్ లో మీ తుర్కోలు చచ్చిపోయారు కొంతమంది. మరి దుబాయ్ లా యుఏఈ కంట్రీలా హైదరాబాద్ లో ఉన్న తుర్కోలు కూడా ఆడ ఉంటే వాళ్ళపైన దాడులు చేస్తారు ఇరాన్ వాళ్ళు. మళ్ళీ ఇక్కడ తుర్కోలు నీ ఎంబడున్న తుర్కోలే ఆడ పోయి బతుకుతే వాళ్ళపై దాడులు చేస్తారు. నువ్వు వాళ్ళని వదిలేసి ఆ ఇస్లాం మతోన్మాదాన్ని పెంచి పోషించే వ్యక్తికి సపోర్ట్ చేసుకుంటే నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు. మళ్ళీ పొద్దాలు వేస్తే నీ బస్సులు ఉండే దళితుడు ఆ దళితుల కులానికి చెందిన వ్యక్తిపై ఢిల్లీలో దాడి జరిగితే నువ్వెందుకు బయటికి వస్తున్నావు? అంటే మతోన్మాద యాంగిల్తోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తారు. అంటే దళితులు ఇవన్నీ తేడాలు ఏముండే వాళ్ళకి ఏం లేరు. ఇప్పుడు పహల్గామ్ లా ఏ విధంగా అయితే ప్యాంట్ తిప్పి ఆడు హిందువా కాదా అని చూసి చంపారు, ఇక్కడ మీ తుర్కోలు ఒకటే ఈడు హిందువా కాదా కథం అని చూడాలా, అని వెతికి చంపాలి. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలను బాగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అనేది బ్యాక్ బోన్ హిందుత్వవాదాన్ని. మీరు ఏ దేవాలయాలు సంరక్షించడంలో హిందూ ఎస్సీ బీసీలు ముఖ్య పాత్ర పోషిస్తారు. రజాకారులను ఎదిరించి వాళ్ళతో పోరాడిన వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇప్పుడు కూడా దేవాలయాలను రక్షించుకుంటా ముందున్న వ్యక్తులు వీళ్ళే. సో వీళ్ళని టార్గెట్ చేస్తే హిందుత్వవాదం అనేది చల్లబడతారు, ఇలా నడ్డి ఇరుకుతారని చెప్పి ఆలోచన తుర్కోలకు ఉంది. అదే ధోరణితో మా పైన దాడులు చేస్తారు. ఈ దాడులు ఇట్లే కొనసాగచ్చా? ఇంకా ఇప్పుడు రాష్ట్రం ఇదే ఢిల్లీలో 6 మందిని చంపారు ఎస్సీలోకి చెందిన. ఇప్పుడు ఈ ఇయర్ లా స్టార్టింగ్ ఇప్పుడు ఇతన్ని చంపారు. సో మనం ప్రతి దాడి చేయకపోయేంత వరకు వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారు, మనం ఇట్లనే ఏడుచుకుంటూ కూర్చోాలి. మనం దాడికి దాడి చేయాల్సిందే. దాడులకు ప్రతి దాడి సమంజసమేనా? మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ మేమెందుకు కూకాలా? పోలీసు వాళ్ళు వచ్చి అన్న చట్టాలు ఉన్నాయి, మళ్ళీ తుర్కోలు మీరు అమలు చేస్తలేరు కదా. ఏడైతున్నాయి చెప్పండి? 40 మంది నిందితులు, 6 మంది దొరికారు, ఇంకా 34 మంది ఏరి. మళ్ళా లేడీ ఎవరైతే కుట్రకు మెయిన్ ఉందో రీజన్ ఆమె ఏది, మళ్ళీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మరీ ముఖ్యంగా మీరు ఢిల్లీలో అదే అయిందంటారు, వాళ్ళు హైదరాబాద్ లో పురాణపూర్లో అమ్మవారి గుడి వేలాది ధ్వంసమైంది, మీరు కవరేజ్ కి వచ్చారు. ఆ ఎస్సీ ఎదురుగున్న ఎస్సీ బస్సులో అందరిని అరెస్ట్ చేశారు రాత్రి. మరి అదే ఎస్సీ బస్సులా మీ దాంట్లోనే ఒక వీడియో నేను పెట్టిన, తుర్కోళ్ళు రాడ్లు హాకీ స్టిక్లు పట్టుకొని ఎస్సీ బస్సుకి దాడి చేసినారు. మళ్ళీ ఇంతవరకు ఒక్క తుర్కోని పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు చేయలే? మా ఎస్సీ బస్సులపై దాడులు చేసినందుకు. అప్పుడు చట్టాలు గుర్తుకు రావా? కేవలం మా ఎస్సీలపై చంపితే మేము చట్టపరంగా ఉండాలా గానీ దాడులు చేయొద్దా? వాళ్ళు దాడులు చేస్తేమో మేము మూసుకొని కూర్చోాలా, మేము వాళ్ళపై దాడులు చేయకపోతేమో చట్టాలు గుర్తొస్తాయా? అంటే వాళ్ళ మీద కోవాలంటే ప్రభుత్వాలు భయపడుతున్నాయి అంటారా? అంతే కదా, ఓట్ల కోసం వాళ్ళు జోక్తారు నాకుతారు కాబట్టి. జోకుడు దుకాణం తెరిచి వాళ్ళు ఇవన్నీ ఇన్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చనిపోయింది కదా. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చనిపోతే మన వాళ్ళు ఇక్కడ ఉన్న ముస్లింలు చాలా మంది మాకు ఒక అవకాశం ఇస్తే మేము పోయి అక్కడ ఇరాన్ తరపున ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తా అని కొంత స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా చూడొచ్చు అసలు ఈ విషయం? నేను చాలా స్వాగతిస్తున్నా. మీరు నిజంగానే ఇస్లాం ని పాటించేటోళ్ళు అయితే, ఒక అమ్మ అయ్యా అబ్బకు పుట్టిన వాళ్ళు అయితే, తుర్కోనికే పుట్టిన వాళ్ళు అయితే మీరు అక్కడికి వెళ్ళండి, ఇరాన్ కి వెళ్ళండి. ఇజ్రాయెల్ కి యుఎస్ వేసే బాంబులకి గోళీలకి ఎదురుండి నిలబడి వాళ్ళతోని కొట్టి వాళ్ళతో కొట్లాడుది. మీ మొగతనం ఏదైతే ఒక్కరి మీద చూపిస్తారో 100 మంది వచ్చి,
మీ మొగతనం అనేది ఆడ పోయి చూపించాలని నేను ఈ తుర్కోలో కోరుకుంటున్నా. నిజంగా మీకు పోవాలని అంత షోక్ ఉంటే మేము అందరము ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళం అందరం చందాలు వేసుకొని మీకు ఫ్లైట్ టికెట్లు వేస్తాం రాబాయ్, మీరు ఆడ పోయి పంపిస్తాం. మేము చందాలు వేసి పంపిస్తాం. మీరు నిజంగానే పోతా అంటే చందాలు వేసి మేము పంపిస్తాం. మీరు వండి మీ మతం కోసం కొట్లాడుర్రి, మీ మతం కోసం సావుర్రి, మీరు మరణం పొందుండ్రి. ఏంటన్నా సావురు అంటారు వాళ్ళు? మన దేశ పౌరులు కదా. వాళ్ళకి దేశం పైన ఏడ ప్రేమ ఉంది? పహల్గామ్ లా జరిగిన దాడికి సంఘీభాగంగా ఒక్క తుర్కోడిపి బయటకు వచ్చి ర్యాలీలు తీయలేడు, కానీ ఆ ముస్లిం వ్యక్తి ఎవరైతే ఇరాన్ మత పెద్ద చచ్చిపోయిందని చెప్పి ఇక్కడ రోడ్ల మీద వచ్చి హంగామాలు చేసుకుంటే ర్యాలీలు తీసారు. అలాగేడుంది దేశం పట్ల ప్రేమ? ప్రత్యేకంగా ముస్లింల గురించి మాట్లాడుతున్నారు కదా. మొన్న కోవా బంద్ ఇష్యూ జరిగింది, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? అతను ముస్లిమే. ఆయనకు సపోర్ట్ చేసింది దాదాపు చాలా మంది హిందువులే కదా. మరి హిందువులను అంటారు, కేవలం ముస్లిం అని అంటున్నారు. నేను ఏమంటున్నా, మా సెక్యులర్ హిందువులకు ఎట్లా అంటే లౌకికవాదం చూపించుకోవాలని ఆతృత, ఎంజైటీ ఎక్కువ ఉంటది. అరే ఆడ ఏమన్నా తురుకోని ఏమన్నా హిందువులు ఇంట్లో అన్నారు అనుకో, అరే ఆడపోయి నేను భాయిచారా చూపించుకోవాలని ఒక అది ఎక్కువ ఉంటది. సో దాంట్లోనే భాగంగా ఆడ ఎన్నో కర్నూలు ఇప్పుడు మేడారం సమ్మక్క సారక జాతరలా ఆ ఆచారాల ప్రకారం వాళ్ళు ఏమన్నారు, అన్య మతస్థులు ఎవరు కూడా మా దగ్గర మీరు వచ్చి బిజినెస్ చేయకూడదు భయ్, మీరు మా ఆచారాలను పాటించరు, మీరు హలాల్ చేస్తారు కాబట్టి మీరు చేయొద్దని చెప్పి. అయినా కూడా ఎక్కడో కర్నూలు ఉండేది తుర్కోడంట, ఆడికించి దాదాపు 600 కిలోమీటర్, 500 నుంచి 600 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఈడ కోవా బన్ను దుమ్ము ధూళిలా ఆ దుమ్ముతో ఉన్న షెట్టు మీద అమ్ముతూ ఆడ అమ్మితే మేము తినాలంట. వాళ్ళు మీడియా వాళ్ళు ఏమన్నారు, చాలా హార్ష్ గా క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. వాళ్ళు ఏమన్నారే, నువ్వు ఇంత ఇంత హిందువులకు అమ్ముతున్నావు కదా రాబాయ్, నీకు ఎట్లా ఆమ్దాని వస్తుంది, ఎట్లా వస్తారని వాళ్ళు 4 క్వశ్చన్లు అడుగుతూ నేను తురుకోని నన్ను దందా ఏమి ఇస్తలేదని చెప్పి ఒక ప్లెకార్డు, ఇస్లాం ప్లెకార్డు, విక్టిమ్ కార్డు వాడి మళ్ళా ఆడు కూర్చున్నాడు ఓన్తోని పిఎఫ్ఐ ఎస్డిపిపిఐ వాళ్ళు ఏ సంస్థలు భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పాల్పడుతున్నారు అని చెప్పి వాళ్ళపై కేంద్ర సంస్థలు బ్యాన్ చేసిన సంస్థలతో కూర్చొని ప్రెస్ మీట్ కూర్చున్న వ్యక్తి ఈ వల్లిబన్. ఆయనకి సపోర్ట్ గా రాజకీయ నాయకులు, సెక్యులర్ హిందువులు వచ్చి పైసలు ఇచ్చారు, కానీ ఇదే తరుణ్ కోసం చచ్చిపోతే ఒక్కడు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు. ఉల్టా పెట్టి అంతే కదా, డ్రామానే కదా. హిందువులు ఇప్పుడు నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ అయింది, మళ్ళీ ఇదే సెక్యులర్ హిందువులు ఎందుకు రాలే బయటికి? రావాలా కదా, స్పందించాలా కదా, తప్పు తప్పే అనాలా కదా. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది ఈ ఇన్సిడెంట్, తప్పు తప్పే కదా. వాళ్ళు బయటకు వచ్చి నువ్వు ఏ విధంగా అయితే వల్లికి సపోర్ట్ చేసినావు, అదే విధంగా తరుణ్ కి మద్దతుగా నువ్వు అట్లీస్ట్ నువ్వు వాయిస్ ఇవ్వకుండా సోషల్ మీడియాలన్నా పెట్టాలా కదా, పెడతలేవు. ఇంకా పెట్టిన వాళ్ళని మీరు మతం పూర్ణంగా చూడొద్దు. ఏంతో చూడాలా? బుర్కేసుకొచ్చింది, బుర్కాలో ఉంది కాబట్టి ఆడ బుగ్గ కొట్టిన ఆ చుక్కలు నా మీద పడ్డాయని చెప్పి నానా రచ్చ చేసి ఒక వ్యక్తి పానాన్ని మింగింది ముస్లిం ఆమె. ఇంకా మతంతో నువ్వు చూడొద్దంటే ఇంకేం కొనతో చూడాలా? మేమెందుకు పాటిస్తాం రా భయ్? ఆయనకే తురుకోనికే లేనప్పుడు బయచారా మాకేం షోక్ పట్టింది చూడండి అని చెప్పి మేము అడుగుతున్నాం. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇట్లా హిందువుల మీద దాడి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? హిందువులపై దాడులు జరగకుండా ఉండాలంటే మనం ఏమైతే ఓవర్ మేరకు పోయి దాడులు చేయం. తుర్కోళ్ళు మా పైన దాడులు చేస్తే మనం ప్రతిఘటించాలా. పోలీసులు వస్తున్నారని మనం ఎదురు చూడొద్దు. మనం స్పందిస్తే మన పానాలు బతుకుతాయి, లేకపోతే మన పానాలు అనేది గాలి కలిసిపోతాయి.